మాది దగదత్తి మండలం అనంతవరం గ్రామము. మా ఊరికి అండర్ పాస్ బ్రిడ్జి కావాలని ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇవ్వటం జరిగింది. మా ఊరు ఏంటంటే జాతీయ రహదారికి రెండు వైపులా ఊరు విస్తరించిన దాని వలన, జనాభా పెరిగిన దాని వలన ఆ రోడ్డు దాటాలంటే మాకు అండర్ పాస్ బ్రిడ్జి లేదు. దానివల్ల అక్కడ క్రాస్ అయ్యేటప్పుడు చాలామంది చనిపోవటం జరిగింది. కొంతమంది యాక్సిడెంట్ అయ్యి అంగవైకల్యంతో కూడా జీవిస్తూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ రైల్వే బ్రిడ్జి ఉన్నది. రైల్వే బ్రిడ్జి, ఆ బ్రిడ్జి ఏంటంటే 5-6 సంవత్సరాలుగా మరామతులకు నోచుకొని దాని ఏంటంటే ఒక సైడ్గా అన్ని వెహికల్స్ పోవాల్సి వస్తూ ఉంది. అన్ని వెహికల్స్ ఒక సైడే పోవాల్సి వస్తూ ఉంది. అప్పుడు ఏంటంటే అక్కడ రెగ్యులర్గా ట్రాఫిక్ జామ్ అవ్వటం, చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. చాలామంది తిరుమల ఇట్లా వెళ్ళే వాళ్ళు కార్లు కూడా పాపం హైవే మీద ఆగిపోయి ట్రాఫిక్, పిల్లలకు కూడా పాలు దొరకని స్థితిలో చాలామంది ఇబ్బంది పడతా చాలా సఫర్ అవుతూ ఉన్నారు. కావున ఆ రైల్వే బ్రిడ్జిని కూడా ప్రభుత్వం వారు త్వరగా స్పందించి ఆ రైల్వే బ్రిడ్జిని మరియు మా ఊరికి అండర్ పాస్ బ్రిడ్జిని తొందరగా కంప్లీట్ చేయాలని మేము కోరుకుంటా ఉన్నాము. కాకపోతే ఆ రోడ్డున రాజకీయ నాయకులు కూడా అందరూ పోతూ ఉంటారు, రెగ్యులర్గా పోతూ ఉంటారు. అయినా ఎందుకనో అది 5-6 సంవత్సరాలుగా ప్రాబ్లం అలాగే ఉంది ఆ బ్రిడ్జి. దాన్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. దాన్ని ఇప్పటికైనా రాజకీయ పెద్దలు, ప్రముఖులు ఆలోచించి ఆ బ్రిడ్జిని తొందరగా కంప్లీట్ చేసి అక్కడ ఫర్దర్గా కూడా ఇంకా యాక్షన్ జరగకుండా చూస్తారని నేను మీడియా ద్వారా కోరుకుంటా ఉన్నాను.